ఓం క్రియా బాబాజీ నమో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవరెడ్డి. నేను గత కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. నాకు యోగుల జీవిత చరిత్రన్నా చాలా ఇష్టం. ఒక యోగి ఆత్మకథ మొదటి భాగం. ఈ వీడియోని మొదలుపెట్టే ముందు మీ అందరికీ ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. ఈ ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని మీ అందరికీ అర్థమవడం కోసం సరళమైన పద్ధతిలో సరళమైన పదాలను వాడుతూ మీకు వివరించాలనుకుంటున్నాను. దీనికి గల కారణం, మొదటిసారి ఈ పుస్తకాన్ని నేను చదివినప్పుడు ఈ పుస్తకంలో ఉన్న పేర్లు, ప్రదేశాలు అంతా నాకు గజిబిజి గందరగోళంగా ఉండేది. కాబట్టి మీరు నాలాగా కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి మీ అందరికీ అర్థమయ్యేటట్లు సరళంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే, ఒక యోగి ఆత్మకథ మొదటి భాగం. మా తల్లిదండ్రులు, నా బాల్యం. మా తల్లిదండ్రులు బెంగాలీ క్షత్రియ కులానికి చెందినవారు. మా తండ్రి గారి పేరు భగవతి చరణ్ ఘోష్ గారు. మా తల్లిగారి పేరు జ్ఞానప్రభా ఘోష్ గారు. మా తల్లిదండ్రులకు మేము 8 మంది సంతానం. అందులో 4 మగపిల్లలం, 4 ఆడపిల్లలం. నేను మగపిల్లల్లో 2వ వాణ్ణి. నేను జనవరి 5, 1893 సంవత్సరంలో హిమాలయ పర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గోరఖ్పూర్లో పుట్టాను. నా జీవితంలో మొదటి 8 ఏళ్ళు అక్కడే గడిచాయి. మా నాన్నగారు భగవతి చరణ్ ఘోష్ గారు సమయ సందర్భాన్ని బట్టి పిల్లల పట్ల ఎంతో ప్రేమతో మరియు కఠినంగా కూడా ఉండేవారు. ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు మరియు బెంగాల్ నాగ్పూర్ రైల్వేస్లో ఉపాధ్యక్ష పదవిలో ఉండేవారు. మా తల్లిగారు గృహిణిగా ఉంటూ పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉండేది. సమయ సందర్భాన్ని బట్టి మహాభారతం నుంచి, రామాయణం నుంచి అనువైన కథలు చెబుతూ ఉండేది. అలా అతి చిన్న వయసులోనే మా అందరికీ పవిత్ర గ్రంథాలతో పరిచయం ఏర్పడింది. నా స్మృతి పదంలోని మొట్టమొదటి జ్ఞాపకాలని ఒకానొక పూర్వజన్మకు సంబంధించిన గజిబిజి విషయాలతో నిండి ఉన్నది. ఎప్పుడో గత జన్మల్లో నేను హిమాలయ మంచు ప్రదేశాల మధ్య ఒక యోగిగా జీవించినట్లు సుస్పష్టమైన జ్ఞాపకాలు నా మనసులో మెదిలేవి. ఈ గత జన్మ జ్ఞాపకాలే నా భవిష్యత్తును లీలామాత్రంగా నాకు గోచరింపజేశాయి. ఒకేసారి నాలో అనేక భాషలకు సంబంధించిన గందరగోళం కూడా ఉండేది. దీని అర్థం, నేను గత జన్మల్లో దేశ విదేశాల్లో అనేక చోట్ల జన్మ తీసుకోవడం జరిగింది. ఆ జన్మకు సంబంధించిన భాషలన్నీ ఒకేసారి గుర్తుకు రావడంతో నాలో తెలియని గందరగోళం ఏర్పడేది. అలా గజిబిజి గందరగోళంలో ఉన్న నాకు నెమ్మదిగా మా తల్లిదండ్రులు మాట్లాడే బెంగాలీ భాషకు అలవాటు పడ్డాను. నాన్నగారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి మా అమ్మ పిల్లలందరినీ చక్కగా రెడీ చేసి మా తండ్రి గారికి స్వాగతం పలికేది. ఇలా మా తల్లిదండ్రుల ప్రేమానురాగాల మధ్యలో మేమందరం పెరిగాము. మా నాన్నగారు రైల్వేలో పనిచేయడం వల్ల నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలు అయ్యాయి. అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో మా అమ్మ ఎప్పుడూ ముందుండేది. ఒకసారి ఏం జరిగిందంటే, మా అమ్మగారు 15 రోజులు బీదవాళ్ళకి భోజనం పెట్టింది. ఆ భోజనాలకు అయ్యే ఖర్చు మా నాన్న 1 నెల జీతం కంటే ఎక్కువ ఖర్చు అయింది. అప్పుడు నాన్నగారు అమ్మతో, నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే, నా నెలసరి జీతం కంటే నువ్వు చేసే దానాల ఖర్చు ఎక్కువ అవుతుంది, పరిమితిని మించకుండా చూడు అన్న నాన్నగారి సున్నితమైన మందలింపు కూడా అమ్మకు దుఃఖం కలిగించింది. వెంటనే అమ్మ ఒక జట్కా బండిని పిలిపించి కోపంగా నాన్నగారితో, ఇక మీకు నాకు సెలవు అని చెప్పి తన పుట్టింటికి వెళ్ళడానికి బయలుదేరింది. ఇంతలోనే ఎవరో పిలిచినట్లుగా మా మామయ్య గారు మా ఇంటికి వచ్చారు. ఈ సంఘటనను తెలుసుకున్న ఆయన మా నాన్నగారి చెవిలో ఏదో హితోపదేశం చేశారు. అప్పుడు నాన్నగారు మా తల్లిగారితో ప్రేమగా మాట్లాడి ఆ వచ్చిన జట్కా బండిని
తిరిగి పంపించేశారు. నాకు తెలిసి మా అమ్మ నాన్నగారి మధ్య జరిగిన మొదటి మరియు ఆఖరి వివాదం ఇదే. అసలు మా నాన్నగారు డబ్బుల పట్ల ఇంత కఠినంగా ఉండడానికి ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనను మా అమ్మగారితో ఈ విధంగా చెప్పారు. నా చిన్నతనంలో మా నాన్న, అమ్మమ్మ, తాతయ్య గారు హఠాత్తుగా మరణించిన తర్వాత మొదటిసారి నేను పేదరికాన్ని చూశాను. డబ్బులు లేక ప్రతిరోజు పొద్దున్నే నా ఆహారం ఒక్క అరటిపండు మాత్రమే. అలా కొన్ని సంవత్సరాలు కేవలం ఒక్క అరటిపండు తిని నేను బడికి వెళ్ళాను. తర్వాత నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు చదువు కోసమని నెలకు ₹1 ఇవ్వాల్సిందిగా నాకు తెలిసిన ఒక జడ్జి గారిని ప్రాధేయపడ్డాను. అయితే ఆయన నాకు ప్రతి రూపాయి ఎంతో విలువైనది, నేను ఇవ్వను అన్నారు అని మా నాన్నగారు మా అమ్మకు చెప్పారు. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, కొత్త మోటారు సైకిల్ కొనుక్కోవాలన్నా మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. దీనికి కారణం ఆయన అనుభవించిన పేదరికం. అంతేకాదు మా నాన్నగారు ఆఖరికి వీధి నాటకాలు కూడా వెళ్ళేవారు కాదు. మమ్మల్ని కూడా ఎంతో క్రమశిక్షణ, కట్టుబాట్లతో పెంచారు. ఇదివరకే చెప్పినట్లు మా నాన్నగారు వీధి నాటకాల్లాంటి విలాసాలకు కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడు చూసినా ఆధ్యాత్మిక సాధనలో మరియు గీతా పారాయణంలో ఆనందాన్ని పొందేవారు. మోటార్ కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తర్వాత ఆయన కొడుకులు మోటార్ కార్లు కొనుక్కున్నారు. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ ఆఫీస్కు ట్రంకు బండిలో మాత్రమే వెళ్ళేవారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలన్న కోరిక ఆయనకు అస్సలు ఉండేది కాదు. పరమహంస యోగానంద గారు ఆయన తండ్రి గారి గురించి ఈ విధంగా చెప్తున్నారు. మీకు మా నాన్న వ్యక్తిత్వం గురించి ఇంకొక ఉదాహరణ చెప్పాలి. మా నాన్నగారు మరికొంతమంది స్నేహితులతో కలిసి కలకత్తా అర్బన్ బ్యాంకును స్థాపించారు. ఒకవైపు బెంగాల్ నాగ్పూర్ రైల్వేస్లో ఉద్యోగాన్ని చేస్తూ ఉద్యోగానంతరం బ్యాంకుకు వెళ్ళి అక్కడ పనిచేసేవారు. చివరికి కలకత్తా అర్బన్ బ్యాంకు వాటాలను తీసుకోవాల్సిందిగా కోరినప్పుడు మా నాన్నగారు వాటిని కూడా నిరాకరించారు. అంతేకాదు ఒకసారి ఏమైందంటే మా నాన్నగారు రైల్వే ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ నుంచి రైల్వే అకౌంట్ని ఆడిట్ చేయడానికి ఒక అధికారి వచ్చి ఆడిట్ చేయగా ఆ అధికారి ఒక విషయాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. అదేమిటంటే రైల్వే వాళ్ళ నుంచి మా నాన్నగారికి బోనస్ రావాల్సి ఉంది. కానీ మా నాన్నగారు ఏ రోజు కూడా రైల్వే వాళ్ళకి నాకు బోనస్ రావాలి అని ఒక అర్జీ కూడా పెట్టలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ ఇంగ్లాండ్ అధికారి పై అధికారులకు ఈ విషయాన్ని చెప్పగా పై అధికారులు మా నాన్నగారికి ₹1,25,000 చెక్కును ఇచ్చారు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయం అంటే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడం మర్చిపోయారు. తర్వాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంట్ చూసి దాని గురించి నాన్నగారిని అడిగాడు. అప్పుడు నాన్నగారు ఈ విధంగా చెప్పారు. భౌతికమైన లాభాలను చూసి పొంగిపోవడం ఎందుకు? అన్ని విషయాలలోనూ సమదృష్టి సాధించాలి. లాభం వచ్చినప్పుడు పొంగిపోయి నష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడు, పోయేటప్పుడు ₹1 కూడా తీసుకొని పోడని చెప్పారు. ఇలా మా తండ్రి గారు చెప్పే ప్రతి మాట మా మనసు లోతుల్లోకి వెళ్ళి గట్టిగా నాటుకుపోయాయి. మా తల్లిగారు దాంపత్య జీవితం గురించి ఈ విధంగా చెప్పారు. ఒకసారి మా పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పారు. అదేమిటంటే మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా పిల్లల కోసమేనని చెప్పారు. ఇలా మా తల్లిదండ్రులు పురాణాలు, ఇతిహాసాల నుంచే కాకుండా వారి జీవితంలో ఆచరించి అనుభవించిన సత్యాల గురించి కూడా ఎంతో చక్కగా పిల్లలతో పంచుకునేవారు. మా తల్లిదండ్రులకు శ్రీ లాహిరి మహాశైల గారితో పరిచయం. మా నాన్నగారు బెంగాల్ నాగ్పూర్ రైల్వేస్లో ఉన్నత అధికారిగా అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసేవారు.
అయితే మా నాన్నగారి కింద అవినాష్ బాబు గారు కూడా పనిచేసేవారు. అయితే మేము గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాష్ బాబు గారు మా ఇంటికి వచ్చి నాకు భారతీయ మునుల కథల్ని మనసుకు హత్తుకునేలా నా చిట్టి చెవుల్లో నూరు పోస్తూ ఉండేవారు. ఆయన ఇలా భారతీయ మునుల కథల్ని చెప్తూ చెప్తూ చిట్ట చివరికి ఆయన గురువుగారికి జోహార్లు అర్పించేవారు. అది వేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం. నేను అవినాష్ బాబు గారు మా ఇంటి ఆవరణంలో కూర్చుని ఉన్నాం. భారతీయ మునులు యోగుల గురించి చెప్తూ మధ్యలో అసలు మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితుల్లో శ్రీ లాహిరి మహాశయులు గారికి శిష్యులయ్యారో నీకు తెలుసా అని అడిగారు. నేను తెలియదన్నట్లు తల తిప్పాను. అప్పుడు అవినాష్ బాబు గారు ఈ విధంగా అన్నారు, నువ్వు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. అప్పటికి నువ్వింకా పుట్టలేదు, అంటే నువ్వింక కొన్ని సంవత్సరాలకు పుడతావు అనగా ఈ సంఘటన జరిగింది. ఒకరోజు ఉన్నట్టుండి నేను కాశీ వెళ్ళి మా గురువుగారైన శ్రీ లాహిరి మహాశయులు గారిని దర్శించుకోవాలనిపించింది. దానికోసమని 1 వారం రోజులు సెలవు ఇమ్మని నా పై అధికారి గారిని, అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను వేలాకోలం చేస్తూ మతంలో పడి పిచ్చివాడి అవుతావా ఏంటి అని, నువ్వు కనుక పైకి రాదలుచుకుంటే ఆఫీసు పని మీద దృష్టి పెట్టు అంటూ హితవు చెప్పారు. అయితే మా గురువుగారిని చూడడానికి సెలవు ఇవ్వకపోవడంతో ఆ రోజు ఆఫీస్ అయిన తర్వాత నేను చాలా విచారంగా నడుచుకుంటూ చెట్ల గుబురుగా ఉన్న దారి గుండా ఇంటికి వెళ్తున్నాను. ఇంతలోనే పల్లకిలో వస్తున్న మీ నాన్నగారు నన్ను చూసి బంట్రోతుల్ని పల్లకిని తిరిగి పంపించేసి ఆయన కూడా నాతో పాటు నడవసాగారు. విచారంగా ఉన్న నన్ను చూసి మీ నాన్నగారు ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు. కానీ మీ నాన్నగారు ఎన్ని మాటలు చెప్పినా ఆ మాటలు నా మనసు లోపలికి వెళ్ళడం లేదు. ఎందుకంటే నా మనసు నా గురువుని చూడడానికి పరితపిస్తూ ఉంది. అలా మీ తండ్రి గారు చెప్తూనే ఉన్నారు, నేను మాత్రం దిగులుగానే నడుస్తున్నాను. అలా మా ఇద్దరి నడక ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది. అప్పుడే అస్తమిస్తున్న ఆ సూర్యుడి కిరణాల వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఎంతో సౌందర్యంగా కనపడుతూ ఉంది. ఆ అద్భుతమైన సౌందర్యాన్ని చూడడానికి అక్కడే నిలబడిపోయాం. మేము ఆ సౌందర్యాన్ని చూస్తుండగానే మాకు కొంత దూరంలో ఉన్నట్టుండి శ్రీ లాహిరి మహాశయులు గారు ప్రత్యక్షమయ్యి మీ నాన్నగారితో, భగవతి బాబు, మీ కింద పనిచేసే అవినాష్ బాబు విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అని అన్నారు. వెంటనే నేను మోకాళ్ళపైన కూర్చుని లాహిరి మహాశయ, లాహిరి మహాశయ అంటూ స్మరించాను. మీ నాన్నగారు లాహిరి మహాశయులు గారినే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. లాహిరి గారు ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంతే విచిత్రంగా మా కళ్ళ ముందే అదృశ్యమైపోయారు. అప్పుడు మీ నాన్నగారు నాతో, అవినాష్ బాబు, సెలవు నీకివ్వడమే కాదు, నాకు కూడా నేను ఇచ్చుకుంటున్నాను. రేపే బయలుదేరి కాశీ వెళ్దాం. నీ ద్వారా నన్ను ఆయన దగ్గరకు రప్పించుకోవడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ మహాగురువులు శ్రీ లాహిరి మహాశయులు గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి. మా ఆవిడిని కూడా తీసుకెళ్ళి తమ ఆధ్యాత్మిక పందాన్ని అనుసరించడానికి మాకు దీక్ష ఇవ్వమని ఆయన్ని అడుగుతాను. ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తావా అని అడిగారు. నేనెంతో సంతోషంగా సరే అన్నాను. మరునాడు సాయంత్రం మీ అమ్మగారు, నాన్నగారు, నేను కాశీ వెళ్ళడానికి బండెక్కాం. ఆ మరునాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్రపు బండి మీద వెళ్ళి తర్వాత సన్నటి సందుల గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాం. గురువుగారు కూర్చుని ఉన్న చిన్న గదిలోకి ప్రవేశించాం. ఎప్పటిలాగానే ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చుని ఉన్నారు. మేము ఎంతో ప్రేమ భక్తితో సాష్టాంగ నమస్కారం చేశాము. ఆయన కళ్ళల్లో ఎంతో ప్రకాశవంతమైన కాంతి కనపడుతుంది. ఆ ప్రకాశమైన కళ్ళతో తీక్షణంగా మీ తండ్రినే చూస్తూ, భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు. 2 రోజుల కిందట పొలములో మా ముందు ప్రత్యక్షమైనప్పుడు అన్న మాటలే ఇప్పుడు కూడా అన్నారు. తర్వాత అవినాష్ బాబు నా దగ్గరికి రావడానికి మీరు అనుమతించినందుకు
అతనితో పాటు మీరు మీ భార్యతో కలిసి ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నారు. ఇలా లాహిరి మహాశయులు గారు మాపై చూపిస్తున్న ప్రేమకు మేము ఆనందంలో మునిగి తేలాము. మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు. చిరస్మరణీయమైన ఆ దివ్య దర్శనపు రోజు నుంచి సహశిష్యులమైన మీ నాన్నగారు నేను ఆప్తమిత్రుల్లా ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశయులు గారు గాఢమైన ఆసక్తిని చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి. మహాగురువుల ఆశీస్సులు ఎప్పటికీ వృధా కాదు అని అవినాష్ బాబు గారు శ్రీ లాహిరి మహాశయులు గారి గురించి ఎంతో దివ్యమైన అనుభవాన్ని మరియు మా తల్లిదండ్రులు ఏ విధంగా శ్రీ లాహిరి మహాశయులు గారిని కలిశారో అన్న విషయాన్ని వివరించారు. ఈ ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని యోగదాస్ సత్సంగ్ సొసైటీస్ వారు చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు. మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదవండి. నా మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం. నేను గత 8 సంవత్సరాలుగా శ్రీ కృష్ణాశ్రయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే చిన్నపిల్లల అనాథాశ్రమానికి వెళ్తుంటాను. ఈ అనాథాశ్రమంలో ఎంతోమంది తల్లిదండ్రులు లేని చిన్న పిల్లలున్నారు. అలాంటి పిల్లలకి ఈ అనాథాశ్రమ వ్యవస్థాపకులు వాళ్ళే తల్లి తండ్రి అయ్యి ఆ పిల్లలకు వసతి, ఆహారం మరియు మంచి విద్యను అందిస్తున్నారు. కాబట్టి నేను కూడా నా వంతు సహాయంగా ప్రతి నెల చేస్తుంటాను. మిమ్మల్ని కూడా నేను వేడుకునేది ఏంటంటే ఈ పిల్లలకు మన వంతు మనం సహాయం చేద్దాం. అదేవిధంగా ఆ ఆశ్రమ వ్యవస్థాపకులైన పుష్పరాజ్ సార్ గురించి నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈయన MBA చేసి బెంగళూరులో ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు. అయితే ఈయన చిన్నప్పటి నుంచే ఇస్కాన్ టెంపుల్లో సన్యాసిగా ఉంటూ ఎన్నో సేవలు చేశారు. అయితే ఈయన కొన్ని సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి తను పెళ్లి కూడా చేసుకోకుండా ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఆ అనాథ పిల్లలే నా పిల్లలు అని వాళ్ళకి ఒక తండ్రిగా ఉంటూ ఎంతో మంచి సేవ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడున్న పిల్లలు ప్రతిరోజు ధ్యానం చేస్తారు. అలాగే ఈ ఆశ్రమంలో శుద్ధ శాకాహార భోజనం ఆ పిల్లలకి ఇస్తారు. అంటే అక్కడున్న పిల్లలందరూ కూడా శాకాహారులే. అంతేకాకుండా ఈ పిల్లలకి మంచి ప్రైవేట్ స్కూల్లో విద్యను అందిస్తున్నారు. ఈ ఆశ్రమానికి ట్యాక్స్ బెనిఫిట్ కలిగించే ATG కూడా ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు కూడా మీ వంతు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ ఆశ్రమానికి డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మీరు రైతైతే ఒక బియ్యపు బస్తాన్ని ఇవ్వండి. మీకు బట్టల షాప్ ఉంటే మీరు ఆ పిల్లలకి బట్టలు ఇవ్వచ్చు. ఇలా ఎవరికి ఏది వీలవుతుందో అది వాళ్ళకి ఇవ్వచ్చు. లేదా మీరు ఒక విద్యార్థిని దత్తత తీసుకొని ఆ విద్యార్థికి సంవత్సరానికి అయ్యే స్కూల్ ఫీజుని డైరెక్ట్గా స్కూల్కే పే చేయొచ్చు. ఈ విధంగా మీరు ఎలాగైనా వారికి సహాయం చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. మీలో ఎవరికైనా ధ్యానాన్ని నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఈ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నేను ప్రతి ఆదివారం ఉచితంగా ధ్యానం నేర్పిస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా ధ్యానం గురించి డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఇది కంప్లీట్గా ఫ్రీ. మళ్ళీ మనం శ్రీ పరమహంస యోగానంద గారి జీవిత చరిత్ర అయిన ఒక యోగి ఆత్మకథ 2వ భాగంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.